గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫిషియల్. ఈ వీడియోలో మనం ఒక కొత్త టూల్ గురించి తెలుసుకుందాం. మనందరికీ పోస్ట్ మ్యాన్ ఐడియా ఉంది. మనం యూజువల్గా ఏపీఐస్ రాస్తాం అండ్ వాటిని మనం పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తాం. బట్ ఈ వీడియోలో మనం రిక్వెస్ట్లీ గురించి తెలుసుకుందాం. ఇది కూడా పోస్ట్ మ్యాన్ లాంటిదే, బట్ పోస్ట్ మ్యాన్ లో లేని కొన్ని ఫీచర్స్ మనకి ఇందులో యాడ్ అయినాయి. రీసెంట్ గా నేను దీన్ని యూజ్ చేశాను అండ్ ఇందులో మనకి కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇందులో యూస్ఫుల్ ఫీచర్స్ ఏంటి అంటే, మనం ఇందులో ఏపీఐ టెస్ట్ చేయడంతో పాటు మన క్లయింట్ కోడ్ ని కూడా జనరేట్ చేయించుకోవచ్చు. అంటే మన ఏపీఐకి రిక్వెస్ట్ పెట్టడానికి కావాల్సిన కోడ్ ని కూడా మనకి జనరేట్ చేసి ఇస్తుంది. లేదా మనం ఇక్కడ రిక్వెస్ట్ ని ఇంటర్సెప్ట్ కూడా చేయొచ్చు. అంటే మనం ఒక బ్రౌజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్ ఉంది అనుకోండి, ఆ బ్రౌజర్ నుంచి వెళ్ళే అన్ని రిక్వెస్ట్ ని కూడా మనం ఇందులో ఇంటర్సెప్ట్ చేయొచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో గైస్, మనమైతే మన స్క్రీన్ లోకి వచ్చేసినాం. ఇది రిక్వెస్ట్లీ అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ గా మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేసాం అనుకోండి, మనకి exe ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని రన్ చేసి సింపుల్ గా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసి పెట్టిన. ఓకే, సో ఆల్రెడీ నేను దీన్ని ట్రై కూడా చేసిన. ఇక్కడ మనం ఏపీఐస్ లోకి వెళ్తే దీని ఇంటర్ఫేస్ మనకి జనరల్ గా పోస్ట్ మ్యాన్ లాగానే అనిపిస్తుంది. ఓకే, ఇది మనకి ఆల్రెడీ రిలేటబుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటి అంటే సింపుల్ గా ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టాం అనుకోండి, పోస్ట్ మ్యాన్ లాగానే రిక్వెస్ట్ వెళ్ళింది, రెస్పాన్స్ వచ్చింది. ఇది సిమిలర్. బట్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇక్కడ గెట్ క్లయింట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా స్క్రిప్ట్ ఫెచ్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. జావా స్క్రిప్ట్ లో ఫెచ్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఏపీఐ ఎండ్ పాయింట్ టెస్ట్ చేసినామో ఆ ఎండ్ పాయింట్ కి ఎలా రిక్వెస్ట్ పెట్టొచ్చు, ఆ కోడ్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏదైతే ఎండ్ పాయింట్ ని టెస్ట్ చేసినామో ఆ ఎండ్ పాయింట్ కి జావా స్క్రిప్ట్ లో ఫెచ్ ని యూజ్ చేసుకొని ఎలా రిక్వెస్ట్ పెట్టొచ్చు అనే కోడ్ ఇది మనకు ప్రొవైడ్ చేసింది. జావా స్క్రిప్ట్ కే కాదు, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ యాక్సియోస్, ఓకే, జావా అసింక్ హెచ్టిటిపి, చూడండి జావా కోడ్ కూడా వచ్చేసింది. సో ఇలా ఈజీగా మనకి మన ఏపీఐకి రిక్వెస్ట్ పెట్టడానికి కావాల్సిన క్లయింట్ కోడ్ కూడా మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదొక ఫస్ట్ యూస్ కేసు. నెక్స్ట్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇందులో రిక్వెస్ట్ ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం నెట్వర్క్ లోకి వెళ్ళి సింపుల్ గా కనెక్ట్ యాప్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ మనకు నచ్చిన బ్రౌజర్ ని లాంచ్ చేయొచ్చు. ఓకే, మనకు నచ్చిన బ్రౌజర్ ని లాంచ్ చేయొచ్చు. సో సింపుల్ గా నేను ఇక్కడ లాంచ్ చేస్తా. లాంచ్, మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ బ్రౌజర్, ఇది ఏదైతే బ్రౌజర్ లాంచ్ చేసిందో ఇప్పుడు దీని నుంచి రిక్వెస్ట్ వెళ్ళిన ఏదైనా సరే మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ చాలా లిస్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళిన ఏ రిక్వెస్ట్ అయినా సరే మనకి ఇది ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ క్లియర్ చేద్దాం మనం లాగ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను యూట్యూబ్ అని సెర్చ్ చేస్తాను, youtube.com. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం youtube.com ఓపెన్ చేసినాం, అవి కూడా ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా? సో ఇలా మనం ఇప్పుడు ఒక బ్రౌజర్ ని ఇక్కడ నుంచి ఏదైతే లాంచ్ చేసినామో ఆ బ్రౌజర్ నుంచి వెళ్ళిన ప్రతి రిక్వెస్ట్ ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ వీటి డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఓకేనా? సో వీటి రిక్వెస్ట్ డీటెయిల్స్, వీటి హెడర్స్, పేలోడ్, బాడీ, ప్రివ్యూ అన్ని చూడొచ్చు. ఓకే, సో అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇలా రైట్ క్లిక్ చేసి దీన్ని ఎడిట్ అండ్ రీప్లే కూడా చేయొచ్చు. అంటే మనకి రిక్వెస్ట్ డీటెయిల్స్ కొంచెం ఎడిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడర్స్ లోకి వెళ్దాం. ఈ కొన్ని హెడర్స్ లో కొన్ని అన్సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఆథరైజేషన్ లోకి వెళ్తే, ఓకే, ఆథరైజేషన్ లో ఏం లేవు. సో ఇలా ఇప్పుడు నేను సంథింగ్ చేంజ్ చేసిన కదా, ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఈ రిక్వెస్ట్ ని రీప్లే చేయొచ్చు, మళ్ళీ సెండ్ చేయొచ్చు నేను రిక్వెస్ట్ ని. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది, మనకి ఏదైనా రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్ అయినా సరే ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. వాటి గురించి మనం చూస్తున్నాం, వాటి డీటెయిల్స్, హెడర్స్ కావచ్చు, బాడీ కావచ్చు, ఏదైనా సరే మనం ఇక్కడ చూస్తున్నాం, రెస్పాన్స్ కావచ్చు. అండ్ మళ్ళీ దాన్ని మనం ఇక్కడ ఎడిట్ చేసి మళ్ళీ రీప్లే కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇంకో బెస్ట్ పార్ట్. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి బెస్ట్ పార్ట్స్. ఏంటి అంటే, ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని డిస్కనెక్ట్ చేసేద్దాం. డిస్కనెక్ట్. ఓకే, సూపర్, డిస్కనెక్ట్ చేసేసినాం కదా. నెక్స్ట్ ఏంటి అంటే, వీటిని మనం క్లియర్ కూడా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఓన్లీ బ్రౌజర్ నుంచి కాదు, ఈ డివైస్ ఉంది కదా, ఇప్పుడు నా సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ నుంచి ఏ రిక్వెస్ట్ వెళ్ళినా సరే మనకి ఈ మన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఇది ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. ఎలా అంటే, వన్స్ మనం ఎనేబుల్ రిక్వెస్ట్లీ సిస్టమ్ వైడ్ అన్నాం అనుకోండి, చాలు, ఇప్పుడు మనకి ఇది సిస్టమ్ వైడ్ ఎనేబుల్ అయిపోయింది. సిస్టమ్ వైడ్ ఏ రిక్వెస్ట్ వెళ్ళినా సరే ఇది మనకి ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా నేను పోస్ట్ మ్యాన్ లోకి వెళ్తా అండ్ ఇక్కడ నేను సెండ్ చేస్తాను సంథింగ్ రిక్వెస్ట్. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ లో సంథింగ్ మనం ఒక ప్రాసెస్ చేసినాం కదా, చూడండి పోస్ట్ మ్యాన్ కి సంబంధించినవి కూడా ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ అయినాయి. ఓకే, సో ఇలా ఇప్పుడు మనకి సిస్టమ్ వైడ్ ఇది ఎనేబుల్ అయింది. ఈ డివైస్ నుంచి ఏ రిక్వెస్ట్ వెళ్ళినా సరే అది ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ మనం ఎడిట్ అండ్ రీప్లే కూడా చేయొచ్చు. అండ్ వీటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు.
హెడర్స్ కావచ్చు, బాడీ కావచ్చు, ప్రివ్యూ కావచ్చు. ఓకే, సో ఇదన్నమాట. ఇది కూడా ఇంట్రెస్టింగ్ కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం దీన్ని కూడా డిస్కనెక్ట్ చేసేద్దాం. ఓకే, సిస్టమ్ వైడ్ కూడా కాదు. మనం ఒకవేళ మీరు టర్మినల్ యూజ్ చేస్తారు అనుకోండి, మీరు సింపుల్గా టర్మినల్లో ఎక్కువ శాతం వర్క్ చేస్తారు అనుకోండి, మనకు దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఏంటది అంటే ఇప్పుడు ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో మనం సింపుల్ గా దీని సెటప్ ఇన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసుకొని సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేసుకొని ఎంటర్ చేస్తే చాలు. ఓకేనా, ఎంటర్ చేస్తే చాలు. ఎంటర్ చేస్తే చాలు అన్నాను, బట్ ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే బేసికల్లీ వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఇక్కడ బ్యాష్ సెటప్ ఇది. ఓకేనా, ఇది బేసికల్లీ మన విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఇది కాదు. నేను అందుకోసం ఏం చేసిన అంటే సింపుల్ గా నేను క్లాడ్ హెల్ప్ తీసుకున్నా. క్లాడ్ హెల్ప్ తీసుకొని మన విండోస్ కావాల్సిన కమాండ్ ఇక్కడ నుంచి మనకు దొరికింది. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ నుంచి మనం ఈ కమాండ్ కాపీ చేసుకుందాం. ఓకే, ఈ కమాండ్ కాపీ చేసుకుందాం అండ్ ఇక్కడ మన కమాండ్ ప్రాంప్ట్ లో పేస్ట్ చేద్దాం. ఓకే, ఎంటర్. సో చూడండి ఇప్పుడు ఇది వర్క్ అయింది. అండ్ రిక్వెస్ట్లీ ఇంటర్సెప్షన్ ఎనేబుల్. బట్ ఇక్కడ చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఓకేనా, బట్ ఇక్కడ మనకి చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఏంటవి అని నేను మళ్ళీ క్లాడ్ హెల్ప్ తీసుకున్నా. సో క్లాడ్ మనకి చాలా హెల్ప్ చేసింది వాళ్ళ వీడియోకి. ఏంటంటే గుడ్ న్యూస్, ఇట్ యాక్చువల్లీ వర్క్. యూ కెన్ సీ రిక్వెస్ట్ ఇంటర్సెప్షన్ ఎనేబుల్డ్. At the end, the errors you are seeing because the server returned bash or shell commands using export, but PowerShell tried to execute them and couldn't understand the bash syntax. However, despite all those errors, the setup still completed successfully. అంటే మన సెటప్ కంప్లీటెడ్, బట్ ఇక్కడ మనకి రిటర్న్ లో మనం ఏదైతే ఇప్పుడు ఒక కమాండ్ రన్ చేసినామో ఆ కమాండ్ మనకి రిటర్న్ లో కొన్ని కమాండ్స్ పంపించింది. వాటిని మన కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన మనకి బ్యాష్ సెటప్ కాబట్టి అది రిటర్న్ లో కూడా మనకి బ్యాష్ కమాండ్స్ రిటర్న్ చేసింది. సో అవి ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది మన కమాండ్ ప్రాంప్ట్. సో దానికోసం ఇది మనకు సింపుల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్ జస్ట్ హ్యాపెన్, ద రిక్వెస్ట్లీ సర్వర్ ట్రై టు సెట్ దిస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ యూ. ఇక్కడ ఏం చెప్తుందంటే రిటర్న్ లో కొన్ని కమాండ్స్ ఏవైతే వచ్చినాయో అవి ఏమీ చేయట్లేదు. సింపుల్ గా అవి రిటర్న్ లో మనం ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు రిక్వెస్ట్ ని సెటప్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని సెటప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే కమాండ్ రన్ చేసినామో ఈ కమాండ్ రిటర్న్ లో మనకి ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని సెటప్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ ని రిటర్న్ చేసింది. బట్ అవి బ్యాష్ సింటాక్స్ లో ఉండడం వల్ల మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో నేను సింపుల్ గా ఈ ఎర్రర్ దీనికి అర్థం అవడం వల్ల మన కమాండ్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్స్ ఇది ప్రొవైడ్ చేసింది. సో వీటిని మనం ఇక్కడ సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సింపుల్ గా మనం ఇక్కడ పేస్ట్ ఎంటర్. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఇదంతా ఎలా చేయగలిగినా అంటే మనం ఇక్కడ కనెక్ట్ అదర్ యాప్స్ లోకి వెళ్ళి టెర్మినల్ ప్రాసెస్ లోకి వెళ్ళి సెటప్ ఇన్స్ట్రక్షన్స్ లో మనకి ట్రబుల్ షూట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ట్రబుల్ షూట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ మీరు మన కాపీ పేజ్ ఆప్షన్ ఉంది. దాంతో పాటు ఓపెన్ ఇన్ ChatGPT, ఓపెన్ ఇన్ క్లాడ్ ఆప్షన్ కూడా ఉంది. నేను ఓపెన్ ఇన్ క్లాడ్ ఆప్షన్ క్లిక్ చేసి సింపుల్ గా క్లాడ్ లోకి వచ్చి క్లాడ్ కి ఇప్పుడు మన పేజ్ కంటెక్స్ట్ మొత్తం అంటే వాళ్ళ కంటెక్స్ట్ మొత్తం దీనికి అవైలబుల్ లోకి రావడం వల్ల మనకి ఇది బెటర్ రెస్పాన్స్ అనేది ఇచ్చింది. ఓకేనా, సో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అండ్ మీరు ఆ పేజ్ లో ఉన్న కంటెంట్ మొత్తం అనలైజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఓకే మన వర్క్ ఎక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈ ట్రబుల్ షూట్ వెబ్సైట్ లోనే వీళ్ళు ఒక డెమో కోసం ఒక కమాండ్ కూడా ప్రొవైడ్ చేసారు. అదే మనకి ఇక్కడ క్లాడ్ కూడా ప్రొవైడ్ చేసింది. సో నౌ ట్రై టెస్టింగ్ విత్. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనకి వన్ యాప్ కనెక్టెడ్, ఆల్ ద ఇంటర్సెప్టెడ్ నెట్వర్క్ లాక్స్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే యాప్ కనెక్ట్ అయిందో అది మన కమాండ్ ప్రాంప్ట్. ఓకేనా, సో ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ లో ఏం రిక్వెస్ట్ పెట్టినా సరే అది ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకేనా, సో దానికోసం వాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నౌ ట్రై టెస్టింగ్ విత్, ఇదే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్, అదే మనకి ఇక్కడ ఇది కూడా ప్రొవైడ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, మామూలుగా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్ అయితే ఇది, మనం దీన్ని కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి సంథింగ్ సర్టిఫికేషన్ ఇష్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఇనిషియలైజ్ సెక్యూరిటీ కంటెక్స్ట్ ఫెయిల్డ్. ఓకే, సో ద రివోకేషన్ ఫంక్షన్ వాజ్ అనేబుల్ టు చెక్ రివోకేషన్ ఫర్ ద సర్టిఫికేట్. సో సింపుల్ గా మనం ఈ సర్టిఫికేట్ దీన్ని స్కిప్ చేయొచ్చు. సో దానికోసం మనకి క్లాడ్ ఇంకో కమాండ్ కూడా ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ ఆ రిక్వెస్ట్ మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ కూడా అయింది. చూడండి, మనం ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ పెట్టినామో ఆ రిక్వెస్ట్ మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ కూడా అయింది. అంటే మన టెర్మినల్ నుంచి ఏవైతే రిక్వెస్ట్ వెళ్తున్నాయో అవి కూడా ఇది ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, అది కూడా ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో సింపుల్ గా మీరు చూడొచ్చు హెడర్స్ బాడీ. సో బాడీలోకి వెళ్తే
మనం ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ చూసినామో అదే రెస్పాన్స్ ఇక్కడ ఉంది. ఓకేనా? అండ్ సేమ్ టైం మనం దీన్ని ఎడిట్ చేసి రీప్లే కూడా చేయొచ్చు. ఎడిట్ అండ్ రీప్లే సేమ్. ఓకే. సో మీరు ఏదైనా ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సక్సెస్. యువర్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇస్ now successfully being transferred through requestly. In case you are having any trouble accessing HTTPS website, refer to our troubleshooting guide here. ఓకేనా? సో బేసికల్లీ రిటర్న్ లో మనకు HTML వచ్చింది. సో అందుకే మనకి వ్యూ కూడా రిక్వెస్ట్లీ జనరేట్ చేసి ఇచ్చింది. ఓకేనా? సో మనకి బేసికల్లీ కమాండ్ ప్రాంప్ట్ కాబట్టి మనకి ఎటువంటి వ్యూ జనరేట్ అవ్వలేదు. కాబట్టి ఇది HTML. ఇక్కడ మీరు చూడొచ్చు డాక్ టైప్ HTML, ఇది సంథింగ్ HTML ఇది. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా? ఇంట్రెస్టింగ్ కదా? సో ఇప్పుడు టెర్మినల్ నుంచి ఏ రిక్వెస్ట్ వెళ్ళినా సరే మన రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. అండ్ మనం దీన్ని ఎడిట్ చేసి రీప్లే కూడా చేయొచ్చు. ఓకే, సూపర్. సో నెక్స్ట్ మనకి ఓకే, టెర్మినల్ కూడా మనం చూసేసినాం. ఈ రిక్వెస్ట్ అనే కాదు, మీరు ఏ రిక్వెస్ట్ అయినా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీఎస్లోకి వెళ్ళి సింపుల్ ఇక్కడ ఇచ్చిన రిక్వెస్ట్ మనం పెడదాం. అండ్ ఇక్కడ గెట్ క్లయింట్ కోడ్లోకి వెళ్ళి మనం దీన్ని కాపీ చేద్దాం. ఓకే, మనం దీన్ని కాపీ చేద్దాం. బట్ ఇది మనకి సింగిల్ లైన్లో కావాలి. మనం దీన్ని కూడా క్లాడ్కి వెళ్ళిపోతాం. ఓకే, I want to request this to CMB. Give me in one line. సో సింపుల్ ఇలా మనం క్లాడ్ని అడుగుదాం. అది మనకు 1 లైన్లో ఇస్తుంది. దాన్ని మనం యూజ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇది మనకి ఇచ్చేసింది. దీన్నే తీసుకెళ్ళి మనం ఈజీగా మన కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ క్లియర్ చేద్దాం స్క్రీన్ని, పేస్ట్, ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు యాక్చువల్లీ నేను ఇక్కడ కూడా -K పెట్టినా. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను -K వాడాను. ఎందుకంటే మనకి ఇక్కడ సర్టిఫికేషన్ ఇష్యూ వస్తుంది, దాన్ని స్కిప్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏదైతే ఇప్పుడు ఇంకో రిక్వెస్ట్ పెట్టామో అది కూడా ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. అది కూడా మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాడీ, సారీ ఇది కాదు మనది, ఇది కూడా కాదు. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ కూడా అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో అది ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ కూడా అయింది. అండ్ ఇక్కడ మీరు దాని రెస్పాన్స్ కూడా చూడొచ్చు. ఓకే, సూపర్ కదా? నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఇందులోకి వెళ్తే మనం ఎక్స్టర్నల్ మొబైల్, ఓకేనా, సో ఒక ఎక్స్టర్నల్ డివైస్ ని కూడా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే మనం ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ డివైస్ అంటే మన మొబైల్ ఫోన్ ని దీంతో కనెక్ట్ చేసి మనం మన మొబైల్ ఫోన్ నుంచి వెళ్ళే అన్ని రిక్వెస్ట్ ని కూడా ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయొచ్చు. సో మనం దీన్ని కూడా మాక్సిమం ఇక్కడ మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ మనం ఈజీగా దీన్ని కూడా సెటప్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మనకి దీంతో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటిని మనం మన డే టు డే లైఫ్ లో యూజ్ చేయొచ్చు మనకు అవసరం పడతాయి అనుకుంటే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో నుంచి మనం బ్రౌజర్ని లాంచ్ చేసినాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న ఒక బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు రన్ చేసిన. ఇది యాంగులర్ ప్రాజెక్ట్ బేసికల్లీ. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి బేసికల్లీ మన బ్రౌజర్ నుంచి వెళ్ళిన అన్ని రిక్వెస్ట్ ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతాయి కదా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే రూల్స్. ఇక్కడ మనం రూల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా? మనకి నచ్చిన రూల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ రీడైరెక్ట్ రూల్లోకి వెళ్తా. ఓకేనా? సో మీరు యాక్చువల్గా ఇక్కడ టెంప్లెట్స్లోకి చూస్తే మనకి ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి చాలా రూల్స్ ఉంటాయి. బైపాస్ కార్స్ అని, యాడ్ ఆథరైజేషన్ హెడర్ టు ఆల్ లోకల్ హోస్ట్ రిక్వెస్ట్ అని, సో ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసికల్ నేను ఆల్రెడీ ఈ రూల్ని ఇందాక ట్రై చేసిన. ఇప్పుడు దీన్నే మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను సింపుల్గా లోకల్ హోస్ట్ 4200 ఈ పోర్ట్ నెంబర్ మీద నాకు బేసికలీ నా యాంగులర్ అప్లికేషన్ రన్ అవుతుంది. సూపర్. సో ప్రస్తుతానికి ఇది మన ఇంటర్ఫేస్. అయితే ఇప్పుడు నేను ఒక రూల్ యాడ్ చేస్తా. ఏంటది అంటే రీడైరెక్ట్ రూల్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రీడైరెక్ట్ రూల్లో ఏంటంటే ఒకవేళ నా యూఆర్ఎల్లో, ఓకేనా, సో ఒకవేళ యూఆర్ఎల్ కంటైన్స్ లోకల్ హోస్ట్ :4200 ఇది కనుక మన యూఆర్ఎల్లో ఉంటే సింపుల్గా youtube.comకి రీడైరెక్ట్ అవ్వమంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ నేను రాసింది ఏంటి, కండిషన్ ఇది. ఓకేనా? యూఆర్ఎల్ కంటైన్స్ అనేది కండిషన్. ఆ యూఆర్ఎల్లో లోకల్ హోస్ట్ 4200 ఉంటే మనం ఇక్కడ రీడైరెక్ట్ అనదర్ యూఆర్ఎల్. ఏంటి ఆ యూఆర్ఎల్? youtube.com. ఓకేనా? సింపుల్గా యూట్యూబ్కి రీడైరెక్ట్ అవ్వమంటున్నాం. ఇక్కడ మన రూల్ డిసేబుల్ అయింది. దీన్ని ఎనేబుల్ చేసి సేవ్ చేయాలి. మనం సేవ్ చేస్తే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి,
చూడొచ్చు. మనం లోకల్ హోస్ట్‌కి రిక్వెస్ట్ పెడితే సింపుల్‌గా మనకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? అదే మీరు బేసికల్లీ వేరే ఏదైనా చూడండి గూగుల్ డాట్ ఓకే. సో, ఇప్పుడు గూగుల్ అంటే ఇది గూగుల్‌కే వచ్చింది. యూట్యూబ్‌కెళ్ళలేదు. బట్ నేను ఎప్పుడైతే లోకల్ హోస్ట్ 4200 అంటానో అప్పుడు మాత్రమే ఇది డైరెక్ట్‌గా యూట్యూబ్‌కెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ రాసిన రీడైరెక్ట్ రూల్ వల్ల. ఇక్కడ రాసిన రీడైరెక్ట్ రూల్ వల్ల. ఇదనే కాదు మనం ఇందులో కార్స్‌ని కూడా బైపాస్ చేయొచ్చు. ఓకేనా? బేసికల్లీ ఇప్పుడు నేను ఈ రూల్‌ని ఆఫ్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు సింపుల్‌గా నేను ఆహ్, లోకల్ హోస్ట్ ఫుడ్ లభించదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇలా మనం అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఎన్ని ఫ్లెక్సిబిలిటీస్ అయితే కావాలనో అన్నీ గూడా ఇది చాలా వరకు మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ రూల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా దీన్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ దీన్ని ఎక్స్‌ప్లోర్ చేశాక మీరు ఏదైనా పాయింట్స్ నోటీస్ చేసినా, లేదంటే అరే! మనం వీటిని మిస్ అయినాం అనిపించినా సరే మన కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మనం ఖచ్చితంగా వాటిని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటుంది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.